సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ 20 స్టాటిక్ జీకే క్వశ్చన్స్ చేద్దాం. సో ఇది డైరెక్ట్ మనకు ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఆల్రెడీ డేట్స్ వచ్చేసినాయి. 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ దిగొచ్చు ఈ వీడియో నుంచి. సో ఇంకా రెగ్యులర్గా మేము వీడియో చేస్తాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్ స్టార్ట్. హూ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్? ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరు? అందరికీ తెలుసు కదా, కిరణ్ బేది. కిరణ్ బేది వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్. ఉమెన్ ఐపీఎస్ పేరేంది? కిరణ్ బేది. ఓకే, ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ఐపీఎస్ ఎవరు? ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్ కాకుండా ఉమెన్లో అయితే కిరణ్ బేది. ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరంటే సివి నరసింహన్. గుర్తుపెట్టుకోండి, సివి నరసింహన్ ఏమో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐపీఎస్ది చూసినాం. నెక్స్ట్ ఐఏఎస్. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే ఎవరు? సత్యేంద్రనాథ్ ఠాకూర్ వాజ్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఎవరంటే కిరణ్ బేది. ఇంకా ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఎవరంటే సివి నరసింహన్. ఇంకా ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాకూర్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ డస్ ద వైట్ కలర్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ సిగ్నిఫైస్? అంటే మన నేషనల్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉంటాయి. ఓకే, నేషనల్ ఫ్లాగ్లో 3 కలర్స్ ఉంటాయి. సో వైట్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్ ఏమో ఫెటర్నిటీని ఇండికేట్ చేస్తుంది. ఇండికేట్ చేస్తుంది. ఇంకా రెడ్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఇండికేట్ చేస్తుంది. గ్రీన్ కలర్ ఫెటర్నిటీ ఏంది మీనింగ్ ఏంటంటే సోదర భావం తెలుగులో. గ్రీన్ కలర్ సోదర భావంని ఇండికేట్ చేస్తుంది. రెడ్ కలర్ ఏమో స్వతంత్ర పోరాటంని ఇండికేట్ చేస్తుంది, ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం అడిగిండు? వైట్ కలర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సింబల్ ఆఫ్ పీస్ అండ్ ట్రూత్ విత్ ధర్మచక్ర. అంటే శాంతి మరియు సత్యాన్ని ఇండికేట్ చేస్తుంది వైట్ కలర్. శాంతి మరియు సత్యాన్ని ఇండికేట్ చేసేది ఏది? వైట్ కలర్. విత్ ధర్మచక్ర అంటే ధర్మచక్రంతో పాటు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. చూడండి, హార్న్బిల్ ఫెస్టివల్ ఏ స్టేట్కి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, నాగాల్యాండ్కి సంబంధించింది. హార్న్బిల్ పేరు వింటేనే నాగాల్యాండ్ గుర్తుకు రావాలి మీకు. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. సో ఇప్పుడు ఇది ఫెస్టివల్ అన్నట్టు నాగాల్యాండ్ది. సో నాగాల్యాండ్ది ఫ్లోక్ డ్యాన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఫ్లోక్ డ్యాన్సెస్ నాగాల్యాండ్ది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు. నాగాల్యాండ్ ఫ్లోక్ డ్యాన్సెస్. సో ఒక షార్ట్ కట్ ఉంది నాగాల్యాండ్ ఫ్లోక్ డ్యాన్స్కి. నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో నేను నాగాల్యాండ్ది, మహారాష్ట్రది రెండుది ఫ్లోక్ డాన్సెస్ది వీడియో చేసిన షార్ట్ కట్తో పాటు. సో ఎవరైతే చూడలేరో చూడండి. సో ఇప్పుడు చూద్దాం నాగాల్యాండ్ది ఏంది ఫ్లోక్ డాన్సెస్ ఏదేది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆర్ అంటే రేణుక. గుర్తుపెట్టుకోండి. బి అంటే బ్యాంబూ. గుర్తుపెట్టుకోండి. బి అంటే బటర్ఫ్లై. ఇది బ్యాంబూ, ఇది బటర్ఫ్లై. సి అంటే చెన్న. ఇది చెన్న. ఇంకా ఏ అంటే అలిగిండు. ఇది ఏ అంటే అలిగిండు. సో గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రేణుక ఏమో షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ చెప్తున్నా, మంచిగా వినండి. షార్ట్ కట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ అంటే రేణుక ఏమో బ్యాంబూ కట్టెతో బటర్ఫ్లైని కొట్టింది. ఓకే, రేణుక ఏమో బ్యాంబూ స్టిక్తో బటర్ఫ్లైని కొట్టింది. చెన్నగాడు రేణుక వాళ్ళ ఫ్రెండ్ ఏమైండు? చెన్నగాడు నువ్వు బటర్ఫ్లైని ఎందుకు కొట్టినావని అలిగిపోయిండు. గుర్తుపెట్టుకోండి. రేణుక ఏమో బ్యాంబూ స్టిక్తో బటర్ఫ్లైని కొట్టింది. చెన్నగాడు ఎందుకు కొట్టినామని అలిగిపోయిండు. అప్పుడు ఆర్ నుంచి ఏం డ్యాన్స్ వస్తుంది అంటే రెగ్మా డ్యాన్స్ నాగాల్యాండ్ ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్. బ్యాంబూ డ్యాన్స్ కూడా ఇంపార్టెంట్ డ్యాన్స్. బటర్ఫ్లై డ్యాన్స్ కూడా ఇంపార్టెంట్ డ్యాన్స్. నెక్స్ట్ ఆర్ నుంచి రెగ్మా డ్యాన్స్ వస్తుంది. బి నుంచి బటర్ఫ్లై డ్యాన్స్ వస్తుంది. ఆర్ నుంచి రెగ్మా డ్యాన్స్ వస్తుంది. బి నుంచి బ్యాంబూ డ్యాన్స్ వస్తుంది. బియు నుంచి బటర్ఫ్లై డ్యాన్స్ వస్తుంది. చెన్నగాడు నుంచి చెంగాయి డ్యాన్స్ వస్తుంది. అలిగిండు నుంచి అలిగట్టు డ్యాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ నాగాల్యాండ్ డ్యాన్సెస్ ఏంది? రెగ్మా డ్యాన్స్ ఒకటి. సెకండ్ ఏంది? రేణుక నుంచి రెగ్మా డ్యాన్స్.
బ్యాంబూ స్టిక్తో కొట్టింది కదా, బ్యాంబూ డ్యాన్స్. థర్డ్ వన్ ఏంది బటర్ఫ్లై డ్యాన్స్. ఫోర్త్ వన్ ఏంది చంగాయి డ్యాన్స్. ఫిఫ్త్ వన్ ఏంది ఆలగట్టు డ్యాన్స్, గుర్తుపెట్టుకోండి. సో ఫ్లోక్ డ్యాన్సెస్ ఆఫ్ నాగాల్యాండ్ ఏంది రెగ్మా డ్యాన్స్, బ్యాంబూ డ్యాన్స్, బటర్ఫ్లై డ్యాన్స్, చంగాయి డ్యాన్స్, ఆలగట్టు డ్యాన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తంజోర్ బాల సరస్వతి వాజ్ నోన్ ఫర్ విచ్ క్లాసికల్ డ్యాన్స్, గుర్తుపెట్టుకోండి. తంజోర్ బాల సరస్వతి మీ పేరు చూస్తేనే మీకు గుర్తు రావాలి. తంజోర్ బాల సరస్వతి అంటే ఇది సౌత్ ఇండియన్ నేమ్ అంటే షార్ట్ కట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చేయండి. మణిపురి క్లాసికల్ డ్యాన్స్ మణిపూర్ స్టేట్కి సంబంధించింది. ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సా స్టేట్కి సంబంధించింది. బిహు డ్యాన్స్ ఏమో అస్సాంకి సంబంధించింది. మణిపూర్ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఒడిస్సాకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. బిహు ఏమో అస్సాంకి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్. ఇప్పుడు ఏం మిగిలింది మనకు లాస్ట్కి, భరతనాట్యం ఏమో తమిళనాడుకు సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. సో ఈ బాల సరస్వతి ఒక సౌత్ ఇండియన్ నేమ్లా ఉంది. సో తమిళనాడు కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. తంజోర్ బాల సరస్వతి భరతనాట్యంకి సంబంధించిన మెయిన్ ఎక్స్పోనెంట్ అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. తంజోర్ బాల సరస్వతి అంటే భరతనాట్యం. ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటే కూడా 2-3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. సో హలో గాయ్స్, ఎవరికైతే గ్రూప్ డి ఇంకా ఎన్టీపీసీకి డీటెయిల్డ్ నోట్స్ కావాలనుకుంటున్నారో 10,000+ క్వశ్చన్ ప్రాక్టీస్, ఇంకా డీటెయిల్డ్ హ్యాండ్ రిటెన్ నోట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా జిఎస్ అన్ని, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ అంత డీటెయిల్ నోట్స్ అవైలబుల్ ఉంది. సో 49 రూపీస్కి ఆఫర్. సో ఎవరికైతే కావాలనుకుంటారో పైన స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్ నెంబర్, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎజ్రా కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, గుర్తుపెట్టుకోండి. ఎజ్రా కప్ అంటే గుర్తు రావాలి పోలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నమ్దాపా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్, గుర్తుపెట్టుకోండి. నమ్దాపా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో లొకేట్ అయి ఉందంటే గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్. వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇది, నమ్దాపా నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూడో ఈజ్ ద ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్, హూడో ఏ స్టేట్ది ఫ్లోక్ డ్యాన్స్ అంటే గుర్తుపెట్టుకోండి గుజరాత్ది. హూడో ఏమో గుజరాత్ది ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్, గుర్తుపెట్టుకోండి. ఇంకా గుజరాత్ డ్యాన్సెస్ ఏంది గర్బా కూడా గుజరాత్ది ఇంపార్టెంట్ డ్యాన్స్, గుర్తుపెట్టుకోండి గర్బా ఇంకా హూడో. నెక్స్ట్ క్వశ్చన్, కాళీబంగా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ స్టేట్స్, గుర్తుపెట్టుకోండి కాళీబంగా ఇది ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ది ఇంపార్టెంట్ సైట్ కాళీబంగా. ఇది ఏ స్టేట్లో లొకేట్ అయి ఉందంటే గుర్తుపెట్టుకోండి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది కాళీబంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్లీజీన్ కింగ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్, గుర్తుపెట్టుకోండి టెన్నిస్. బ్లీజీన్ కింగ్ కప్ రిలేటెడ్ టు ఏ స్పోర్ట్ అంటే టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద పంచేట్ డ్యామ్ బిల్ట్, పంచేట్ డ్యామ్ ఏ స్టేట్లో లొకేట్ అయి ఉందంటే గుర్తుపెట్టుకోండి జార్ఖండ్లో ఉంది. పంచేట్ డ్యామ్ ఏడ ఉంది, జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్ది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్, ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. చాలా రైల్వే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగిండు రిపీటెడ్గా. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం ఏడ ఉందంటే భువనేశ్వర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేడియం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్మీ ఈజ్ ద ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, గుర్తుపెట్టుకోండి తమిళనాడు. కుమ్మీ ఈజ్ ఏ ఫ్లోక్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, సలీం అలీ బర్డ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే గోవా, గుర్తుపెట్టుకోండి సలీం అలీ బర్డ్ శాంచురీ ఏడ ఉందంటే గోవాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ బర్డ్ శాంచురీ ఇది. నేను ఇది చాలా ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్సే చెప్తున్నా, ఇవి డైరెక్ట్ మీ ఎగ్జామ్లో కూడా రావచ్చు. చాలా రిపీటెడ్ ఇంకా గన్ షాట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వరల్డ్ స్టీల్ అసోసియేషన్ డబ్ల్యూఎస్ఏ హెడ్ క్వార్టర్ ఏడ ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ డబ్ల్యూఎస్ఏ హెడ్ క్వార్టర్ ఏడ ఉందంటే బ్రసెల్స్ బెల్జియం, గుర్తుపెట్టుకోండి బెల్జియంలో ఉంది డబ్ల్యూఎస్ఏ హెడ్ క్వార్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా సవాయ్ మాన్సింగ్ స్టేడియం లొకేటెడ్, సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఏడ ఉంది ఏ స్టేట్లో ఉందంటే రాజస్థాన్లో ఉంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం రాజస్థాన్లో ఉంది, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ డ్యామ్ బిల్ట్, గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ డ్యామ్ ఏ స్టేట్లో లొకేట్ అయి ఉందంటే ఉత్తరప్రదేశ్లో, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
విచ్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ డెన్మార్క్. డెన్మార్క్ క్యాపిటల్ ఇంకా కరెన్సీ ఏది? డెన్మార్క్ క్యాపిటల్ ఏంటంటే కోపెన్ హ్యాగన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్. గుర్తుపెట్టుకోండి, కోపెన్ హ్యాగన్ ఏమో డెన్మార్క్ది క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి. ఇంకా క్రోన్ ఏమో డెన్మార్క్ కరెన్సీ, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రోన్ ఏమో డెన్మార్క్ కరెన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తాం, ఎందుకంటే మనకు 2 జూన్ నుంచి 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ వచ్చేసినాయి. సో ఇంకా చాలా, ఇంకా సైన్స్ది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంకా స్టాటిక్ జీకే కానీ పాలిటీ, హిస్టరీ అవి కూడా రెగ్యులర్గా వీడియోస్ తెస్తాం. సో ఇంకా అవి డైరెక్ట్ మీ ఎగ్జామ్లో రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ తెస్తాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా మేము ఎవరైతే మా వీడియోస్ చూడలేరో ప్లేలిస్ట్ చేసిన నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసిన రైల్వే ఎగ్జామ్స్ది ప్లస్ ఎన్టీపీసీ గ్రూప్ డిది కూడా ప్లేలిస్ట్ చేసిన. సో పోయి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి. సో థ్యాంక్ యూ. ఇంకా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏడు నుంచైనా చేయండి, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.